మూసీకి కొత్త జీవం పోయాలి అన్నది కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం. కానీ మూసీ ఒడ్డున నివసిస్తున్న ప్రజల భవిష్యత్ ఏంటి? ఈ అంశంపై తెలంగాణ రాష్ట్ర లోక్దల్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్ లో ఏం చర్చించారు? మూసీ ప్రక్షాళనపై సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారా, సపోర్ట్ చేస్తున్నారా? మూసీ అభివృద్ధి కోసం ప్రభుత్వానికి ఇచ్చిన సూచనలేంటి? మూసీ పునరుజ్జీవన కార్యక్రమంపై తెలంగాణ రాష్ట్ర లోక్దల్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం విస్తృత చర్చకు దారితీసింది. మూసీ నదిని కాలుష్యరహితంగా మార్చి నగరానికి కొత్త ఊపిరి అందించాల్సిన అవసరముందని పలువురు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పేరుతో పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని, భూసేకరణ, పునరావాసం వంటి అంశాల్లో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో వచ్చిన సూచనలను డాక్యుమెంట్ రూపంలో ప్రభుత్వానికి అందజేస్తామని ఆర్ఎల్డీ నేత కపిలవాయి దిలీప్ కుమార్ ప్రకటించారు. మూసిని అభివృద్ధి చేయడం మంచి పనే అయినప్పటికీ ప్రభుత్వం ముందుగా డిపిఆర్ ని బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు ప్రొఫెసర్ హరగోపాల్. మూసీ ఒడ్డున నివసిస్తున్న ప్రజల అభిప్రాయాలు సేకరించి పబ్లిక్ హియరింగ్ నిర్వహించాలని సూచించారు. అక్కడి ప్రజల జీవనోపాధి దెబ్బతినకుండా చర్యలు తీసుకోవాలని, ఎక్కడో ఇల్లిప్పిస్తామని చెప్పడం సరైన పరిష్కారం కాదంటూ స్పష్టం చేశారు. మూసీ ప్రక్షాళన ఒక రకంగా అవసరం, కానీ ప్రక్షాళన చేసే క్రమంలో మూసీ ఒక డిపిఆర్ ఉండాలి, ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉండాలి. దీనివలన రిహాబిలిటేషన్ అంటే అక్కడ ఉన్న వాళ్ళ జీవితాలను మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు విస్థాపన అయినప్పుడు వాళ్ళకు రిహాబిలిటేషన్ ఉండాలి. ఆ రిహాబిలిటేషన్ అనేది చాలా సమస్యలతో ఉంది కనుక ప్రభుత్వం దాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అసలు దాని నుంచి వచ్చే సమస్యలు, దానికి పరిష్కారం ఏమిటి, ఇది ఒకటి ప్రభుత్వం చేయాలి. మూసీ ప్రక్షాళనని తాము వ్యతిరేకించడం లేదన్న బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఏళ్ల తరబడి నివసిస్తున్న కుటుంబాలను ఒక్కసారిగా తరలించడం సరికాదని అభిప్రాయపడ్డారు. మూసీ ప్రక్షాళన అవసరమే, కాలుష్యాన్ని తొలగించాల్సిందే, వర్షాల సమయంలో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాల్సిందే. కానీ అదే సమయంలో పేదల ఇల్లు, జీవనోపాధి, పునరావాసం, నష్టపరిహారం వంటి అంశాలను విస్మరించకూడదని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు.